వరద తాకిడి కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తి 5125 క్యూసెక్కులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న మూసీ ఉగ్ర రూపానికి మూసారాంబాగ్ బ్రిడ్జి నామరూపాలు లేకుండా పోయింది. వరద ధాటికి దోబీఘాట్లు కొట్టుకుపోయాయి. మూసీకి వరద తాకిడి ఇంకా కొనసాగుతోంది. మూసీ నుంచి దిగువకు 5000 పైచిలకు క్యూసెక్కుల వరద చేరింది. అప్డేట్స్ నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయ చంద్రిక, మూసీకి వరద తాకిడి కొనసాగుతుంది. దాదాపు 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 5215 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీ దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి 4 గేట్లను ప్రస్తుతం ఎత్తినటువంటి నేపథ్యంలో సో నిన్నటి నుంచి మొత్తం కూడా మూసీ ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ అయితే నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. మూసారాంబాగ్ బ్రిడ్జ్ చుట్టుపక్కల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మరొకసారి చూసినటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ధోబీఘాట్ దగ్గర ఉన్నాను. సో ధోబీఘాట్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ కూడా కంకర తేలి రోడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు పిల్లర్లు కనిపిస్తున్నాయి. మొత్తం దాదాపు అంటే 5-6 ఫీట్ల మేర మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇటువైపు పిల్లర్లు కూడా ధోబీఘాట్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు నిన్న 10 గేట్లను ఎత్తి 15000 క్యూసెక్ల వరద నీటినంతా నిన్న వదిలేరు. సో క్రమేపీ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి వాటర్ అంతా అవుట్ ఫ్లో లెవెల్ని తగ్గించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో సో నిన్న దాదాపు 10 గేట్లను ఎత్తారు. సో దాని తర్వాత 8 గేట్లు, తర్వాత 7 గేట్లు, ప్రస్తుతం 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 5000 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీలోకి వదులుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాదర్ ఘాట్ కానివ్వండి, శంకర్ బస్తీ కానివ్వండి, జియాగూడ కానివ్వండి, గోల్నాకాలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను దాదాపు 370 మందిని పునరావాస కేంద్రాలకు జిహెచ్ఎంసీ అధికారులు తరలించారు. సో ఎందుకంటే ఈ రోజు కూడా వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తుతుంది. పరిగి, వికారాబాద్, తాండూరు, అనంతగిరి నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా జంట జలాశయాలకు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జంట జలాశయాలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా జంట జలాశయాల ఇన్ఫ్లో ఎట్లుందో సో అవుట్ ఫ్లోను కూడా అదే స్థాయిలో దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఇప్పటికీ 4 గేట్లను ఎత్తి 4 ఫీట్ల మేర ఎప్పటికప్పుడు కూడా వాటర్ని క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనం ధోబీఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడంతా ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నారు స్థానికులు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, నిన్న అసలు వరద అంతా ఎట్లా వచ్చింది? ఇక్కడ ఈ వరద అంతా ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగిందన్న. ఈ వరద తిరగడం వల్ల మాకు ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇక్కడ నుంచి అక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లము ఈ మన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల చెత్త చెదారము మొత్తం ఇరుక్కపోయి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జాడది మాదొక ధోబీఘాట్ కానీ మాదొక మొత్తం ఈ ప్లేస్ అంతా బట్టలు ఎండేసుకోవడానికి మాది రోజు ఇదే జీవనాధారము. ఈ పూట పని చేయండి, మాకు పూట గడవదు. అందుకోసం మేము కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఏదైనా ప్రభుత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేది ఏంటంటే బ్రిడ్జ్ పని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయించాలో మా యొక్క మనవి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రానికి పోవడానికి ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే నిన్న మాకు ఈ పని చేయండి ఏది చేయలేము. మేము ఈ పని ఉంటేనే మాకు ఏదైనా జీవనాధారం జరుగుతుంది. అందుకోసం మేము ఏంటంటే ప్రభుత్వంతో వినపి చేస్తున్నాం ఏంటంటే ఇది ఒక పని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయించేసి ఇది ఒక ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్నది. రోజు నిత్యం ఇక్కడ డ్యూటీ వెళ్ళే వాళ్ళు, స్కూల్ వెళ్ళే, కాలేజ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రోడ్డు చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇది ఒక చెప్తే ఏంటంటే ఇంకోటి కూడా ప్రభుత్వం కూడా మాకు ఇది జీవనాధారం. అందుకోసం మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. లేదా ఇప్పుడు ధోబీఘాట్ మరమ్మతులు కూడా చేయించాలని కూడా మా యొక్క మనవి ఎమ్మెల్యే గారికి కానీ అధికారులు కానీ చేస్తున్నాము. ఇది సిచ్యువేషన్. పూర్తిగా ఇక్కడ ధోబీఘాట్లు కొట్టుకుని పోయాయి, ఆలయాలు కూడా నీట మునిగాయి. దాంతోపాటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ని దాదాపు మొన్నటి నుంచి పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపటి వరకు కూడా మూసారాంబాగ్ బ్రిడ్జ్ మీద మాత్రం ఎవరిని అనుమతించబోమంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. సో దాని మరమ్మతు పనులు ప్రస్తుతం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెంత్ అంతా కూడా ముఖ్యంగా ఏదైతే పిల్లర్లంతా డ్యామేజ్ అయ్యాయి, దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్స్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి
వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా మూసారాంబాగ్ టు అంబర్పేట రూట్లో రావద్దు, సో వేరే మార్గాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటే కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు మూసీ ఉగ్ర రూపానికి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపటి వరకు హెచ్చరికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక, థ్యాంక్ యూ.